రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఎన్ఎస్యుఐ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు కొండగడుపుల ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్ట్ అంటూ బీజేపీ శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్ఎస్యుఐ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు కొండగడుపుల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి, అదేవిధంగా మన తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మంత్రుల సామ్యుల్ గారి, అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మన చెవిటి వెంకయ్య యాదవ్ గారి, అదేవిధంగా మన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎడవెల్లి వెంకటస్వామి గారు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ గారి ఆదేశానుసారం ఈ తుంగతుర్తి నియోజకవర్గంలోని రాహుల్ గాంధీ గారి మీద, లోక్సభ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ కూటమి అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రోజు అనుచిత వ్యాఖ్యల సంబంధించి నిరసన కార్యక్రమం తెలియజేయడమైనది. ఇదే బీజేపీ కూటమైనటువంటి తర్వింద్ సింగ్ గారు అయితేనేమి, అదేవిధంగా కేంద్ర మంత్రి బిట్టు గారు అయితేనేమి, ఇలా వీళ్ళు ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టువంటి వ్యాఖ్యలు చేయడం ఇది చాలా ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైనటువంటిది. ఇదే ఎన్ఎస్ఐ తుంగతుర్తి నియోజకవర్గ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఈ వ్యాఖ్యల వల్ల ఇటు మన కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏదైతే ఉంది, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ వ్యాఖ్యలు ఖండించబోగా దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని, ఇలాంటి వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఎన్ఎస్ఐ తుంగతుర్తి నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని వాళ్ళు చేసిన పాదయాత్ర అయితేనేముంది, అదేవిధంగా లోక్సభలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద ఇలాంటి ప్రజాస్వామ్యంలోని విరుద్ధంగా ఈ వ్యాఖ్యలు సమంజసం కాదని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి